మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 10 చదువుదాం. బహు దుఃఖాక్రాంతురాలే వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు వచ్చాడు. ఎలా వచ్చింది ఆ మందిరానికి? చాలా వేదనతో వచ్చింది, చాలా ఏడుస్తూ వచ్చింది. ఆమె మనసంతా కూడా ఒక వేదన కలిగి ఉంది. పరిస్థితులు ఏమీ బాగలేదు. ఇంత వేదనతో వచ్చిన ఆమె, ఇంత ఏడుస్తూ వచ్చిన ఆమె, ఇంత కోపంతో వచ్చిన ఆమె వెళ్ళినప్పుడు మాత్రం కోపంతో వెళ్ళినప్పుడు మాత్రం వేదంతో వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం ఆమెకు వచ్చిన బాధ అంతా పోయి సంతోషం గట్టిగా చప్పలు కూడా స్తోత్రం చేద్దాం. సంతోషం వెళ్ళడం కారణం ఏంటి? వేదన పోవడం కారణం ఏంటి? అన్నకు వెంటనే దేవుడు గర్భం తెరిచేశారా? మరి ఎలా సంతోషం వచ్చింది ఆమెకి? గుర్తుపెట్టుకోండి, ప్రార్థనలో ఉన్న శక్తి అది. తనపై నమ్మకం ఉంచుకున్న వారు, తనపై ఆధారపడే వాళ్ళు ఏం చేస్తారు? బాధలో ఉంటారు, దుఃఖంలో ఉంటారు. దేనినైనా సరే ఏమైనా చేయగలను, కలమొత్తం మార్చగలను, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందును. ఏమైనా చేయగలను, కలమొత్తం మార్చగలను, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందును. యేసయ్యా. చూడండి, ఎన్ని సంవత్సరాలుగా బాధపడుతుందేమో, ఎన్ని సంవత్సరాలు దుఃఖపడుతుంది. ఆ బాధలో, ఆ దుఃఖంలో, ఆ నిందల్లో, అవమానంలో దేవుడు ఒక్క క్షణంలో ఆమె జీవితం మొత్తం మార్చేశాడండి. ప్రార్థన మాలిందా? ప్రార్థన మాడలే. మందిరం మానేసిందా? మందిరం మాడలే. సహవాసం విడిచిపెట్టేసిందా? సహవాసం విడిచిపెట్టలే. దేనికైనా సరే సమర్థుడైన దేవుని వైపు మాత్రం చేతులతో ప్రార్థన చేస్తుంది. తన ఆత్మను కుమ్మరిస్తూ ఉందంట. ఏలి అడుగుతున్నాడు, అమ్మా నీ పెదవులు మాత్రం కదుపుతున్నాయి. ఇది ప్రార్థన? ఇది నన్ను పనికి మాట్లాడానికి ఎంచవద్దయ్యా. నా పెదవులతో నేను ఒకవేళ పైకి మాట్లాడలేకపోతున్నానేమో, కానీ నా వేదన, నా స్వరము, నా ఆత్మ దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాను? కుమ్మరిస్తున్నాను. కనుక దేవుడు నాకు జవాబిస్తాడు. అందుకు చెప్తున్నాను మీకు ఏంటంటే, ప్రార్థించే పెదవుల కంటే కూడా హృదయము సరిగ్గా ఉందో లే దేవుడు అది చూస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి.